హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈరోజు మనం చూడబోతున్న ఫోన్ వచ్చేసరికి IQ Z11 లైట్. ఈ ఫోన్లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి, అండ్ ఈ ఫోన్ ఆ ప్రైస్ కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియో మొత్తం చూశాక వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఛానల్ని కూడా విజిట్ చేసి ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా లెట్ సర్ఫ్ ఇంటూ ద వీడియో. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే ముందుగా మొబైల్తో పాటు ట్రాన్స్పరెంట్ కేస్ అండ్ 44 వాట్ అడాప్టర్ అండ్ USB to Type-C కేబుల్, కొంచెం పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే ప్రీ అప్లైడ్గా స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కలర్స్ చూసుకుంటే బ్లూ అండ్ గోల్డ్ కలర్స్లో వస్తుంది. అండ్ కెమెరాస్ పక్కన ఒక లైట్ ఉంది కదా, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వివో ఫోన్స్లో ఎలాగైతే ప్రొవైడ్ చేశారో ఆరా ఫ్లాష్ లైట్ లాగా ఇది కూడా అలాంటిదే. అండ్ దీన్ని వీళ్ళు డైనమిక్ లైట్గా పిలుస్తున్నారు. దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బాటమ్ సైడ్ చూసుకుంటే Type-C కేబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ స్పీకర్ వచ్చేసరికి టాప్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, ఇది స్టీరియో స్పీకర్ కాదు, సింగిల్ స్పీకర్ మాత్రమే. అండ్ మూవింగ్ టు IP రేటింగ్, ఇది IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఓన్లీ స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే, అంటే ఎలాంటి IP రేటింగ్ లేనట్టనే చెప్పుకోవాలి. జస్ట్ పేరుకు మాత్రమే IP రేటింగ్, ఓన్లీ స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే ఇది. అండ్ మూవింగ్ టు డిస్ప్లే, ఇది 6.74 inches HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, డిస్ప్లే అయితే వాటర్ డ్రాప్ నాట్స్తో వస్తుంది. చాలా పాత డిజైన్. అండ్ బాటమ్ చిన్ కూడా కొంచెం పెద్దగా ఉందనే చెప్పాలి. అండ్ ఓన్లీ రెజల్యూషన్ వచ్చేసరికి 720pకే మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ 720p రెజల్యూషన్ కాకుండా మనకి ఇది వాటర్ డ్రాప్ నాట్స్తో వస్తుంది కాబట్టి మనకి డిస్ప్లే కొంచెం ఆడుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే కేవలం వాటర్ డ్రాప్ నాట్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. 20,000 ప్రైస్లో మనం పంచ్ హోల్ డిస్ప్లే అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ వీళ్ళు పంచ్ హోల్డ్ అయితే ఇవ్వలేదు. అండ్ యూట్యూబ్ సపోర్ట్ వచ్చేసరికి మనకు అప్ టు 2K వరకు సపోర్ట్ ఉంది. వీడియోస్ అయితే మనం చూసుకోవచ్చు 2Kలో. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటివి మనం 720pలో మాత్రమే చూడగలం. వైడ్ 1L1 సపోర్ట్ కూడా వస్తుంది కాబట్టి మనకు అప్డేట్లో ఫిక్స్ చేయొచ్చు అనుకుంటా. 1080pలో కూడా చూసుకోవచ్చు. అప్పుడు డిస్ప్లే వాటర్ డ్రాప్ నాట్స్ కాబట్టి కలర్స్ కొంచెం ఓవర్ షార్ప్ అయినట్టు కనిపిస్తుంది నేను అనలైజ్ చేసిన రివ్యూస్లో. అండ్ కమింగ్ టు హై బీమ్ నిట్స్ బ్రైట్నెస్, ఇది 1200 nits హై బీమ్ నిట్స్ బ్రైట్నెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి మనకు అప్ టు 85% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది. అండ్ డిస్ప్లే డెన్సిటీ చూసుకుంటే మనకి ఇది అప్ టు 260 ppi వరకు డెన్సిటీ అయితే ఉంది. సన్లైట్ విజిబిలిటీ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు, మరీ అస్సలు బాగాలేదని చెప్పలేం, మరీ సూపర్ అని చెప్పలేం. అండ్ మూవింగ్ టు సౌండ్, ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. టాప్ సైడ్ ప్రొవైడ్ చేశారు ఆ స్పీకర్ని. ఎటువంటి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. అండ్ సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు, మరీ అంత క్లియర్గా లేదు సౌండ్ అయితే. అది కూడా టాప్ సైడ్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకి స్పీకర్ అయితే తెలిసిపోతూ ఉంటుంది. సింగిల్ స్పీకర్ కదా, మనకి సపరేషన్ అయితే మిస్ అవుతూ ఉంటుంది. అండ్ మూవింగ్ టు ప్రాసెసర్, ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు AnTuTu స్కోర్, ఇది 5,50,000 వరకు AnTuTu స్కోర్ అయితే చేసింది. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి వెరీ బేసిక్ ప్రాసెసర్, మనకి గేమ్స్కి అయితే అంత పనికిరాదు. డైలీ టాస్క్ మాత్రం ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ డైలీ టాస్క్లో కూడా మనం మల్టీ టాస్కింగ్ కనుక యూజ్ చేస్తే ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తాం మనం. అండ్ కమింగ్ టు BGMI సపోర్ట్, ఇది సూపర్ స్మూత్ 60 FPSకి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో IQ ఫోన్స్లో ఉండే ప్రతి గేమింగ్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ వాయిస్ చేంజర్, మాన్స్టర్ మోడ్ ఇలాంటి ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. స్మూత్ గ్రాఫిక్స్లో కూడా మనకి ల్యాగ్స్ అయితే నోటీస్ అవుతాయి ఈజీగా. గేమింగ్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయకండి ఈ ఫోన్ నుంచి. వెరీ బేసిక్ టాస్క్ మాత్రం సపోర్ట్ చేస్తుంది అంతే ఈ ప్రాసెసర్. సో మనకి స్మూత్ గ్రాఫిక్స్లో కూడా మనకి గేమ్ అయితే మనకి ల్యాగ్ అవుతూ ఉంటుంది. అండ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది. అండ్ కమింగ్ టు స్టోరేజ్ టైప్, ఇది UFS 2.2 స్టోరేజ్ టైప్తో అయితే వస్తుంది. మూవింగ్ టు బ్యాటరీ, ఇది 6500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. 0 to 100% మనకి ఫుల్ ఛార్జ్ అవడానికి 1 hour 22 minutes వరకు అయితే టైం తీసుకుంటుంది. అండ్ మీరు కనుక నార్మల్ యూజర్ అయితే మనకు ఒక 9 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఎక్కువగా యూజ్ చేస్తే మనకి స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి ఒక 6 to 7 hours వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అండ్ మూవింగ్ టు కెమెరాస్, ఇది డ్యూయల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది కానీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ సెకండరీ వచ్చేసరికి ఆక్సిలరీ లెన్స్. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వచ్చేసరికి అపర్చర్ 1.8కి సపోర్ట్ చేస్తుంది. అండ్ మెయిన్ కెమెరా సెన్సార్ వచ్చేసరికి Sony IMX852 సెన్సార్తో వస్తుంది. అండ్ మనకి ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేయదు. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ 2.2. అండ్ ఫొటోస్ చూసుకుంటే మెయిన్ కెమెరా యూజ్ చేసి మనం 1x and 2xలో అయితే ఫొటోస్ తీయచ్చు. ఫొటోస్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఇందులో నుంచి. ఫొటోస్ అయితే మనకి బిలో యావరేజ్, చాలా డీసెంట్గా వస్తాయి అంతే. అండ్ స్కిన్ టోన్స్ వచ్చేసరికి కొంచెం వైట్ పెయింట్ వేసినట్టుగా వస్తున్నాయి ఫొటోస్ అయితే. అండ్ ఆల్సో డీటెయిల్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి ఈ కెమెరా నుంచి. జూమ్ చేస్తే అసలు డీటెయిల్సే కనిపించవు. అండ్ ఇంకా డే టైంలోనే ఇలా ఉంటే ఇంకా నైట్ టైం అసలు నాయిస్ అయితే చాలా వస్తుంది. ఈవెన్ ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా కూడా అంతే.
డే టైంలో అంతే, మనకి నైట్ టైంలో కూడా అంతే. డీటెయిల్స్ అయితే మనకి మిస్ అవుతూ ఉంటాయి. 2-3 ఫొటోస్లో ఒక ఫోటో పర్వాలేదు అనిపిస్తుంది. మూవింగ్ టు వీడియో క్యాపబిలిటీ, బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి మనం 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ లేదు కాబట్టి మనకి వీడియోస్ అయితే కొంచెం షేకీగా వస్తాయి. అండ్ మూవింగ్ టు ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్, ఇది 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి షేక్నెస్ అయితే వస్తుంది. అండ్ వీడియోస్ కూడా మనకి వార్మ్ ఫిల్టర్ పెట్టినట్టు వస్తున్నాయి. కెమెరాస్ ఓవరాల్గా చూసుకుంటే బ్యాక్ కెమెరానే కొంచెం పర్వాలేదు, ఫ్రంట్ కెమెరా అయితే అసలు బాగా పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ఆల్సో ఏఐ ఫీచర్స్తో కూడా వస్తుంది. మెయిన్గా స్టూడెంట్స్ కోసం ఫోకస్ చేసి ఏఐ ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు. పెద్ద కంటెంట్ కనుక మనం కాపీ చేసుకొని సమ్మరైజ్ చేయమంటే మనకి సమ్మరైజ్ చేసి ఆ లిస్ట్ ఇస్తుంది. ఇది ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. బట్ సామ్సంగ్లో వచ్చే సర్కిల్ టు సెర్చ్ లాంటి ఫీచర్స్ అయితే మిస్ అవుతున్నాయి. అండ్ మూవింగ్ టు ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఇది ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. అండ్ ఆరిజిన్ OS 6తో వస్తుంది. అండ్ 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ బ్లోట్వేర్ ఉందా అంటే బ్లోట్వేర్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు బ్లూటూత్ వర్షన్, ఇది బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. అండ్ వైఫై 5తో వస్తుంది. అండ్ కమింగ్ టు సిమ్ స్లాట్, ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఒక మెమరీ కార్డ్, ఒక సిమ్ కార్డ్ కానీ అట్ ఏ టైం ఒక 2 సిమ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మూవింగ్ టు డైలర్, ఇది వీళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది. కాల్ రికార్డ్ చేసుకుంటే ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే అవతల పర్సన్కి వెళ్ళదు. అండ్ మూవింగ్ టు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. యాక్యురసీ అయితే పర్వాలేదనే చెప్పొచ్చు. అండ్ మూవింగ్ టు ప్రైసింగ్, 4GB RAM 128GB వచ్చేసరికి మనకి 19,499 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి 17,999 ప్రైస్కి అయితే వస్తుంది. ఒకవేళ ఈ ఫోన్ కొనాలనుకున్నా కూడా 4GB RAM అయితే స్కిప్ చేయండి, బికాస్ ల్యాగ్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి మనకి 4GB RAMలో. అండ్ కమింగ్ టు 6GB RAM 128GB స్టోరేజ్ 21,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని మనకి 19,999 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ 6GB RAM 256GB వచ్చేసరికి 24,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ కార్డ్ ఆఫర్స్ అన్ని తీసేస్తే మనకి 22,999 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ ఫోన్ ఆ ప్రైస్ కొనొచ్చా లేదా అనేది ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసి తెలుసుకుందాం. ముందుగా ప్లస్ పాయింట్స్ చూసుకుంటే, ఇందులో ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఏఐ ఫీచర్స్. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మెయిన్ కెమెరా. అండ్ థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ. అండ్ మూవింగ్ టు యావరేజ్ పాయింట్, ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన IP రేటింగ్. అండ్ మూవింగ్ టు మైనస్ పాయింట్స్, ఇందులో ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే. అండ్ సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్. అండ్ థర్డ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్రంట్ కెమెరా. ఓవరాల్గా ఎవరికి ఈ ఫోన్ అంటే ఎవరికైతే పర్ఫార్మెన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, బ్యాటరీ లైఫ్ కావాలి, కెమెరాస్ కూడా ఎక్కువ యూజ్ చేయను, గేమ్స్ ఎక్కువ ఆడను అనుకునే వాళ్ళకి ఈ ఫోన్ అయితే బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే Realme P4X దీనికన్నా బెటర్ ఆప్షన్ అవుతుంది. బికాస్ కెమెరాస్ కూడా ఇందులో కన్నా అందులోనే కొంచెం ఎక్కువ బాగుంటాయి. సో ఇది తీసుకునే బదులు 20,000 ప్రైస్ బ్రాకెట్లో అది తీసుకోవడం అయితే బెస్ట్. బట్ అందులో కూడా IP రేటింగ్ కాంప్రమైజ్ చేశారు. IP64 రేటింగ్తో మాత్రమే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. లేదు నాకు IQలోనే ఫోన్ కావాలనుకుంటే IQ Z11X మనకి ఇంకో 2,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఆ ఫోన్ అయితే మంచి చాయిస్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో IQ Z11 లైట్ పైన. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.